అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ స్పెసిఫికలీ ఫర్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, అదేవిధంగా ఎనీ పోల్ డ్యూటీలో ఉన్న స్టాఫ్కి సంబంధించిన ఏవైతే పోస్టల్ బ్యాలెట్ రీత్యా ఏవైతే ప్రిపరేషన్స్ ఉన్నాయో దాని రీత్యా ప్రజలందరికీ, అలాగే పొలిటికల్ పార్టీస్ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు మనకి నామినేషన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కన్ఫర్మేషన్స్, ప్రింటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నిన్న ఈరోజు ఆల్ పిఓ ఏపీఓ ట్రైనింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మే 1వ తారీఖున మైక్రో అబ్జర్వర్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఘట్టం ఏంటంటే 5th, 6th, 7th ఈ 3 రోజులు సంబంధించుకొని మనకి సుమారు జిల్లాలో చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి దగ్గర 23,203 మంది వరకు మనకి పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించిన ఓటింగ్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ రెడీ చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 5వ తారీఖున పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ అందరికీ కలిపి సుమారు 13,536 మంది సంబంధించుకునే ఏదైతే ఓటింగ్ ఉందో 5వ తారీఖున 7 కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో వారికి ఓటు ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఓటుని ఉపయోగించుకోవాల్సిన దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఎంప్లాయీస్ పక్క జిల్లాల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తూ వస్తున్నారో సుమారు సంబంధించిన మనకి 1,300 వరకు మనకి ఏవైతే అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి 2,000 వరకు ఉన్నారు సంబంధించుకుని వాళ్ళకి కడపలోనే పెడతాం. బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓట్లు వాళ్ళు బద్వేల్కి వెళ్ళేస్తారు, పులివెందులకి వేసుకెళ్తారు. పక్క జిల్లాల్లో ఎవరికైనా ఓట్లు ఉంటే కనుక వాళ్ళు కడపకు సంబంధించిన సెంటర్లో వచ్చి మనకి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఐ విల్ రీడ్ అవుట్, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వేయాలనే అంశం కూడా తెలియాలి కాబట్టి. బద్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జడ్పీ హై స్కూల్ బద్వేల్, కడప మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్, పులివెందుల గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం, కమలాపురం బిఎస్ఎస్ హై స్కూల్ కమలాపురం, జమ్మల్మడుగు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ జమ్మల్మడుగు, ప్రొద్దుటూరు యానీ బెసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రొద్దుటూరు, మైదుకూరు జడ్పీ హై స్కూల్ బాయ్స్ మైదుకూరు, డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ జయనగర్. ఈ ఫెసిలిటీస్లో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు వచ్చి ఉపయోగించుకోవచ్చు దాని ఓటింగ్ సంబంధించుకొని. దీంతోపాటు మనకి ట్రైనింగ్స్లో ఈరోజు రేపు కంప్లీట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఎంప్లాయీస్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్లీ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉపయోగించుకోవాలనే అంశం మీద కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. సో రఫ్లీ ఈ రోజు నుంచి మెయిన్గా రోల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫీల్డ్లో కూడా ప్రతి ఓటర్కి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఓటర్ గైడ్లో అంటే ఏ విధంగా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఎలా ఓట్ వేయాలనే అంశం మీద క్లియర్ కట్గా 2-3 పేజీలు ప్రింట్అవుట్ కూడా తీసుకుని, ఎందుకంటే ఎటువంటి అపోహలు కొత్తగా ఓట్ వేసే వాళ్ళకి ఎలా ఉంటుందనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్, ఓటర్ గైడ్ కూడా పంచిపెట్టడం జరిగింది. నిన్న ఈవినింగ్కి 31%తో 5 లక్షల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. మే 6వ తారీఖులో ఇది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ఓన్లీ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఎవరికైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్ కట్గా నామినేషన్ అయిన తర్వాత ఫస్ట్ 4 డేస్లో ఒకసారి, సెకండ్ 4 డేస్లో ఇంకొకసారి, లాస్ట్ 2 డేస్ 4 డేస్ అప్పుడు ఒక్కొక్కసారి వేయాల్సి ఉంటుంది. ఆ C1 ఫార్మాట్లో అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కనుక ప్రింట్ మీడియా యాజ్ వెల్ as ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ యాక్టివిటీ ఒకటి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్గా 72 hours SOP మనకి 7వ తారీఖు 8వ తారీఖుతో మొత్తం యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. 9వ తారీఖున 10వ తారీఖున పోలింగ్ స్టేషన్ ప్రిపరేషన్స్, రిసెప్షన్ సెంటర్, డిస్పాచ్ సెంటర్ కంప్లీషన్స్, ఆ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకల్లా సైలెన్స్ పీరియడ్ ఇనిషియేటివ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరు క్యాంపెయిన్ చేయడం కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ 12 గంటలకు ఏం చేయడం కుదరదు. 12వ తారీఖున పొద్దున్నే మనకి టీమ్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఈవీఎంస్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. 13వ తారీఖున పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ జరుగుతుంది. అయిన తర్వాత ఈవీఎంస్ అన్నీ ఎక్కడెక్కడ డిస్పాచ్ సెంటర్కి ఉన్నాయో అక్కడ రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనకి కడపలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మన మౌలానా ఆజాద్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో సంబంధించిన రింగ్ రోడ్ మీద అది మన స్ట్రాంగ్ రూమ్ యాజ్ వెల్ as కౌంటింగ్ హాల్ కింద తయారు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 14వ తారీఖున తెల్లారుజాము కల్లా ఆల్ ఈవీఎంస్ అన్నీ కూడా వచ్చి మనకి స్ట్రాంగ్ రూమ్లో కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ చెక్ చేసుకున్నాం. MCC ఇంప్లిమెంటేషన్లోని, సివిజిల్ కంప్లైంట్స్లోని, 1950 కాల్ సెంటర్ పరంగా కానీ, NGSP పరంగా ఏవైతే కంప్లైంట్స్ వస్తున్నాయో
మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్నీ పరిష్కరించడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ సింగిల్ డిజిట్ తప్ప ఏం పెండెన్సీస్ ఏం లేవు. ఒకటి నా రిక్వెస్ట్ పార్టీ మిత్రులందరికీ కూడా కొంచెము జన చైతన్యంగా కొంచెం ఆర్టికల్స్ ఓటు హక్కు వలన ఉపయోగాలు అవి ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసి 13వ తారీఖున జరిగే మన ఎలక్షన్స్లో సంబంధించుకొని ప్రతి ఒక్కరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించవలసిందిగా కోరాల్సిందిగా తెలియజేస్తాం. దట్స్ ఇట్.